సో చాలా మందికి ఫిట్స్ అంటే ఇలా ఇలా పుట్టుకొని కళ్ళు తేలేసి నొరగొచ్చి నాలుక కొరుక్కుంటేనే ఫిట్స్. కానీ ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇలా బీరిపోయి చూడడం కూడా ఫిట్సే. ఇట్లా జెర్క్స్ రావడం కూడా ఫిట్సే. ఇగో అని చప్పరించడం కూడా ఫిట్సే. ఇట్లా బీరిపోయి చూడడం ఇవన్నీ రకాల ఫిట్సే. అంటే ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి, వందల రకాల ఫిట్స్ ఉంటాయి. ఎవరైనా ఇలా బీరిపోయి చూసినా, ఎవరైనా ఇట్లా చప్పరిచ్చినా ఇవన్నీ ఫిట్స్ కాదనుకొని ఇంకేదో అనుకొని సైకియాట్రిస్ట్ని కలవడం, లేకపోతే దగ్గరికి తీసుకెళ్లి తాయెత్తులు కట్టియడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవి కూడా ఫిట్సే. వీటికి ఇచ్చే వైద్యం వేరుంటుంది, వీటికి చేసే ఎంఆర్ఐలు వేరుంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 100 మందికి ఎంఆర్ఐ స్కానింగ్ ఈజీ చేస్తే 70 మందికి ఏదో ఒక అబ్నార్మాలిటీ దొరుకుతుందండి. 30 మందికి ఎంఆర్ఐ ఈజీ నార్మల్ ఉంటాయి. అవి నార్మల్ ఉన్నంత మాత్రాన ఫిట్స్ లేవని అనకూడదు. వాళ్ళల్లో ఫిట్స్ ఉన్నాయి కాబట్టే మీకు ఈ టెస్టులు చేశారు. అంటే మనము గుర్తించలేని కారణాలు ఉన్నాయని అర్థం. దానికి కొన్ని జెనెటిక్ టెస్టులు చేయాలి. చేసిన ఇచ్చేవి ఇవే మందులు కాబట్టి మనం ఆ టెస్టులు చేయకుండా మందులు ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫిట్స్కి మందులు ఎవ్రీడే వాడాలి. ఒక్క పూట కూడా మిస్ చేయొద్దు. 2 పూటలు రాస్తే ఒక పూట వేసుకుంటారు, దానివల్ల డేంజర్ ఎక్కువ. ఎందుకంటే 12 గంటలే పనిచేస్తుంది, 12 గంటల టాబ్లెట్ పనిచేయదు. 24 గంటలు పనిచేసే టాబ్లెట్స్ వేరే ఉంటాయి. అవి అవసరాన్ని బట్టి పేషెంట్ యొక్క ఫిట్స్ స్టేటస్ని బట్టి డాక్టర్ రాస్తారు. మీకు మీరుగా డెసిషన్ తీసుకోవద్దు.